గోదావరి నదికి ఉపనది అయిన మానేరుపై మధ్య భాగంలో నిర్మించిన మిడ్ మానేరు ఇప్పుడు ఎండిపోయింది. కరువు వల్ల మిగతా ప్రాజెక్టులన్నీ ఎండిపోయినట్లుగానే ఈ ప్రాజెక్టు ఎండిపోయింది. చూడొచ్చు, మనకి ఎక్కడ చూసినా కూడా నీళ్లు అడగంటిపోయి మొత్తం ఎడారిలా కనిపిస్తుంది. కొద్ది నీరు మాత్రమే గేట్లకు సమీపంలో కనిపిస్తుంది. 27.5 టీఎంసీల ప్రాజెక్టు ఇది. కానీ ఇందులో కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే ఇప్పుడు ఉంది. ప్రతిరోజు దీని నుంచి ఇంకా 2000 క్యూసెక్ల నీటిని లోయర్ మానే డ్యాంకు దిగువన తాగునీటి అవసరాల కోసం వదులుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఎండిపోవడంతో ఈ ప్రాజెక్టు మొన్నటిదాకా జలగర్భంలో దాచుకున్న అనేక గ్రామాలు బయటకు వచ్చేసినాయి. అప్పటి ముంపు గ్రామాలన్నీ బయటికి తేలడంతో ఆ గ్రామాల ప్రజలు తమ పాత జ్ఞాపకాలను చూసుకునేందుకు గ్రామాల బాట పట్టినట్టు తెలుస్తుంది. ఇంతకు మిడ్ మానేరు ప్రాజెక్టులో మునిగిన 12 గ్రామాల ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఆ గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన ప్రజలకు న్యాయం జరిగిందా? వాళ్ళు ఇప్పుడేం కోరుకుంటున్నారు? ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఎంతో మంది త్యాగం చేస్తే తప్ప దాని నిర్మాణం పూర్తి కాదు. దాశరథి చెప్పినట్టుగా భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అని చెప్తుంటాడు ఆయన. అట్లాగే ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఎంతో మంది నిర్వాసితుల త్యాగం ఉంది, వాళ్ళ కుటుంబాలు పడ్డ కష్టాలున్నాయి. అట్లాంటి మిడ్ మానేరు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత పాత గ్రామాలన్నీ కూడా ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. అట్లాంటి గ్రామంలో నీలోజిపల్లి ఒకటి. ప్రజెంట్ మనం నీలోజిపల్లి గ్రామానికి వెళ్లే రహదారి పైన ఉన్నాం. ఇట్లాంటి గ్రామాలు 12 పూర్తిగా నీట మునిగిపోయినాయి. వాటికి సంబంధించిన భూములు వీళ్ళంతా కూడా ఇక్కడ తలో దిక్కు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఇక్కడికి వెళ్ళిపోయారు. అట్లాంటి నీలోజిపల్లి గ్రామానికి సంబంధించిన విశేషాలు ఏమున్నాయి? తర్వాత ఇక్కడికి కొంతమంది తమ గ్రామాన్ని చూసుకునేందుకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడి పాత అనుబంధాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి నీళ్లు ఈ నీలోజిపల్లి గ్రామ చివరి వరకు మాత్రమే కనిపిస్తున్నాయి. నీళ్లు కనుక నిండుగా ఉంటే మొత్తం ఇదంతా నిండిపోయి ఒక్క ఆనవాళ్ళు కూడా బయటకు కనిపించదు. ఎప్పుడైతే ఎండిపోయిందో ఇక్కడికి సంబంధించిన పాత జ్ఞాపకాలు, పాత ఊర్లన్నీ కూడా బయటపడ్డాయి. ఇక్కడ మనం చూస్తున్నది ఈ గ్రామంలో హనుమాన్ దేవాలయం. ప్రజలంతా కూడా ప్రతి నిత్యం ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతనే మిగతా దైనందిన కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఉండే రాజకీయాలకు చిహ్నంగా ఆనాటి జెండా గద్దెలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఊర్లో రకరకాల పార్టీల వ్యక్తులున్నా ఊరంతా ఐక్యంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఐక్యతకు చిహ్నంగా ఒకే దగ్గర అన్ని పార్టీల జెండాలు నిర్మించుకున్న ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు ఇట్లక్కన చూస్తున్నది గ్రామ పంచాయతీ కార్యాలయం ఒకప్పుడు ఉండేది. ఈ గ్రామ పంచాయతీ కేంద్రంగానే నీలోజిపల్లికి సంబంధించిన గ్రామ వ్యవహారాలన్నీ చూసేవాళ్ళు. తర్వాత నీలోజిపల్లికి సంబంధించిన ఒకప్పటి గ్రామ సర్పంచ్ మనతో పడినారు. ముఖ్యంగా మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు రవి. ఈ మీ సొంతూరు, ఒకప్పుడు ఈ ఊరికి మీరు సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎండిపోయి పాత అన్ని బయటపడిన తర్వాత ఏమనిపిస్తుందని చూస్తుంటే? చాలా బాధగా ఉన్నది. నేను 2013లో సర్పంచ్ గెలిచినప్పుడు పాత గ్రామంలో ఈ హనుమాన్ దేవాలయం వద్ద ఉగాది వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, దసరా పండుగ వచ్చినా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ అందరు కలిసిమెలిసి ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. ఆ గత జ్ఞాపకాలు చూస్తే హృదయ విదారకం ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఈ గ్రామంలో పెద్ద పెద్ద చెట్లన్నీ మూడువారు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఏం చెట్టు అన్నది? అది రావి చెట్టు. ఆ రావి చెట్టు వద్ద చుట్టూ గద్దె కట్టి దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం అందరూ గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ పిల్లలు కానీ అందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు. ఇప్పుడు ఆ ఆటలు లేవు, ఆ ముచ్చట్లు లేవు, ఆ ఆప్యాయతలు లేవు, ఆ అనురాగాలు లేవు. ఈ పాత గ్రామం తోటి ఆప్యాయత, అనురాగాలు అనేది ఈ మిడ్ మానేరులోనే సమాధి అయిపోయింది. నీలోజిపల్లి ఎట్లా ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎట్లుంది? ఒకప్పుడు పచ్చటి పంటలు, ఎడ్లు కానీ బర్రెలు కానీ, మాకు అన్ని రకాల మాకు కూరగాయలు కానీ, మాకు పాలు కొనుకొచ్చుకోలేదు. అప్పుడు మాకు బర్రె ఉండే, పక్కకే మా ఇల్లు పక్కకే 3 ఎకరాల పొలం ఉండే. మంచిగా బర్రెలను మేపుకుంటా, గొర్రెలను మేపుకుంటా, ఎడ్లు, మాకు కూరగాయలు వేసుకున్నాం. 1 ఎకరం అంతా, ఎకరం కూరగాయలు వేసుకుని డైలీ మబ్బుల 2 గంటల 3 గంటలకు అట్లా మేము మార్కెట్ వెళ్ళి వస్తుంటే మా ల్యాండ్ మాకు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇలా భూమి మొత్తం పోయింది, మేము బయట ఎక్కడ ఏం కొనుక్కోలేదు. ఇక్కడ కౌలు పడదామంటే కౌలు దొరకడం పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు, తర్వాత అన్నదమ్ములు, దోస్తులు, చిన్నమ్మ, పెద్దమ్మ, పాలోళ్ళు, పగలు అందరూ ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న ఎట్లా ఉంది? అందరు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండగా ప్రేమలు ఉండే, అక్కడికి అయిన తర్వాత ఆ ప్రేమలు అనేది లేవు. పల్లె తల్లి లాంటిది అంటారు. అట్లాంటి తల్లి చెదిరిపోయిన తర్వాత బిడ్డలంతా తలో దిక్కు చెదిరిపోయి గుండెలు వేసేలా రోధిస్తున్నారు. నీలోజిపల్లి గ్రామంలో బాలలింగం అనే వ్యక్తి ఇదే ఇంట్లో ఉంటూ కరెంటు మోటార్లు రిపేర్ చేస్తూ బతికేవాడు. ఇప్పుడు ఆ కుటుంబం దిక్కులేనిదై ఊరి నుంచి వెళ్లిపోయి
ఇప్పుడు మిడ్మాన్ ఎండిపోయిన తర్వాత ఊరు తేలింది, ఇల్లు బయటకు వచ్చిందని తెలిసి ఇక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. బాలింగంకు సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో పాటున్నారు. అమ్మ, ఎట్లా ఉండేది? ఎందుకు ఇంత దుఃఖపడుతున్నావు? మా భూములు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకొని బతికిన మా తల్లిగారు ఊరేది, మా అన్నదమ్ములు, మా అదనలు, మా అన్న పిల్లలు, తమ్ముని పిల్లలు అందరం బతికినాము. కూలి చేసుకొని పోలే, భూములు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికినాం. గవర్నమెంట్ ఇంత కూడా సాయం చేయలేదు. ఏమి ఇయ్యలేదా మరి మీ ఊరు పెట్టుకో? అప్పుడు ఆ రేటు కట్టించారు, తక్కువ రూపాయలు అవి ఏమొచ్చినాయి, ఉన్న అప్పులకే సరిపోయారు. ఏమి లేదు, ఎక్కడ ఏమి లేదు. ఇప్పుడు కూలి పోదామన్నా ఇక్కడ భూములు లేవా. ఊరు పోయినాక మీ బతకట్లేనేమో. మా బతుకులు చేసుకుందామంటే భూములు లేవు, పని చేసుకుందామంటే జాబులు లేవు. పిల్లలు చదివి ఆగం మీద తిరుగుకుంటా బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఆనిచ్చిర్రు. 2 లక్షలు 5 లక్షలు ఇస్తామని ఆనిచ్చిర్రు. 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చేసుకొని తిందామంటే, కైకిలు చేసుకుందామంటే కూలి దొరుకుతలేవు. మీ పాతింటి దగ్గరికి వచ్చారు, ఏం ఆదికి వస్తుంది? మాకు అన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు, మా బాపు అమ్మ భూమిలు ఇన్నది పెరిగింది ఉన్నది అన్ని జ్ఞాపకాలు వస్తేనే మా కడుపు పలిగిపోతుంది. ఆ ప్రభుత్వం 5 లక్షల 4,000 ఇస్తానని మాట ఇచ్చిండు కేసీఆర్ గారు. 5 రూపాయలు కూడా గతి లేదు. డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, అవి లేవు. పిల్లలకు జాబులు ఇస్తామన్నారు, అవి లేవు. 18 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళకు ప్లాట్ ఇస్తానన్నాడు, అవి లేవు. ఏవి లేవు. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి గారు దయచేసి పిల్లలకు జాబు ఇంత సాయం చేయమని చెప్తాను. 5 లక్షల 4,000 అయినా సాయం చేసి డబల్ బెడ్రూమ్లు ఇస్తాడని కోరుకుంటాను దయచేసి. ఒక అమ్మ పాత శిథిలం మధ్యలో కూర్చుంది. అమ్మ, ఏం పేరు? ఏమాదికి వస్తుంది నీకు? నాకు ఇక్కడ మేము పనులు చేసి బతికినాము, కైకిలో గుల చేసుకొని బతుకున్నాము. మా భూములు పోయినాయి, జాగలు పోయినాయి. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్లా బతికిరమ్మా? ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన, మోటార్లు అవి ఇవి వచ్చినాయి, మంచిగా బతికినాం. ఇక్కడ పని వచ్చింది, అక్కడ పని లేదు, ఏం లేదు. టెన్షన్ పెట్టుకొని మా ఆయన వేయిండు. ఇక్కడ ఉన్నప్పుడు పని ఉండే, పని రందితో రంది కొద్ది పోయిండు. రంది పెట్టుకొని చచ్చిపోయిండు. నీలోజిపల్లి గ్రామంలో చాలా మంది రైతులు ఒకప్పుడు బాగా బతికారు. అట్లాంటి రైతుల్లో బాలరెడ్డి ఒకరు. దాదాపు 15-16 ఎకరాల ఆసామి. అక్కడ దూరంగా కనిపిస్తున్న ఇల్లు చాలా పెద్ద ఇల్లు అయినది. మరి గ్రామం మొత్తం మిడ్మానలో పోయింది. ఇప్పుడు మీకు ఇంత భూమి పోయింది, ఇల్లు పోయింది. ఏం జరిగింది మీకు లాభం? సార్, ఇల్లు పోయింది. మా అవ్వ పేరు ఉన్న సార్ ఇది ఇల్లు, నా పేరున్న గాడు ఉంది సార్. మా అవ్వది భూమి పోయింది, ఇల్లు పోయింది. మా అవ్వ అది పైసలు రాలేదు ఇదే అని చచ్చిపోయింది. ఏం చేయాలి? 16 ఎకరాల భూమి అన్నావు, పెద్ద ఇల్లు అన్నావు. ఇప్పుడు అప్పుడు ఎట్లా బతుకుండి ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లున్నా సార్, ఇప్పుడు మా బతుకు గిట్లా అయింది. ఏం చేయమంటారు సార్? సంతోషం ఏం లేదు? ఏది లేదు సార్. గట్లా మీ పాతిల్లు చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇడికి వస్తే ఒక దమ్మేడు అవుతుంది సార్. ఇడికి వచ్చి చూస్తే మా బతుకు గిట్లా అయిపోయి అది ఇది. ఒకప్పుడు తాళ్ళెక్కుతూ జీవనం సాగించే 2 గౌడలు మనతో పాటున్నారు. ముఖ్యంగా మిడ్మానేరు పోయిన తర్వాత ఏందన్న మీ బతుకు? తాళ్ళెక్కుని బతికేటోళ్ళం మేము. రోజుకు ఒక 1000 రూపాయలు వచ్చు. ఇప్పుడు మాకు ఏం చేసుకోకుండా అయింది. భూములు పోయినాయి, జాలు పోయినాయి. ఆడ 2 లక్షల పైతే 7 మొదలు కాదు. ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఎకరానే కొన్నాం. అది కొందామంటే పైసలు కూడా లేవు. 5 లక్షలు ఇస్తాడు, అవి ఇవ్వలేదు. ఇక అందరి కులాలు అన్ని పోయినాయి. అడ్డోళ్ళది, కమ్మరోళ్ళది, మాది వాళ్ళది, మంగళంది, కుమ్మరోది అన్ని. కుదురుపాక ఊళ్ళో ఉన్నాం కదా, ఈ ఊళ్ళో తాడి చెట్ల కాడ కానీ తాడు మండవ దగ్గర కానీ ఎట్లాంటి సందడి ఉండేది ఒకప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఎవరింట్లో వాళ్ళే పాట పెట్టుకుని పండుడే. ఇక తాళాలు అంటే 100 మంది 50 మంది మాట్లాడుకుంటా, అన్న అంటే తమ్ముడు అంటే బామ్మది అంటే బావ అంటే ఇట్లా కళ్ళు కచ్చిరి. వాళ్ళు సాయం చేసిరి, మేము వాళ్ళకు సాయం చేసి, వాళ్ళు వడ్లు ఇచ్చినా, మక్కలు ఇచ్చినా, రైతులు ఇస్తే కూడా మేము దీన్ని బతికినాం. ముఖ్యంగా గౌడ కులస్తులు ప్రతి గ్రామంలో కూడా ఊరు మీద డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటారు. ఎందుకంటే రైతులు వచ్చి సాయంత్రం పూట కాసేపు కళ్ళు తాగడం, వాళ్ళ కష్టాలు మర్చిపోవడం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? వాళ్ళని కనబడుతురా బయట? ఇప్పుడు ఎవరు కూడా బయట కనపడతలేరు. 12 గ్రామాలలో, ముంపు గ్రామాలలో కుల వృత్తులు అనేటి మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాతో పాటు నా గౌడన్నలు అంతా కూలి పని చేసుకుంటూ ఆ రోళ్ల పొంటి ఇప్పుడు మట్టి పోతురు మధ్యలో. ఆ మట్టి దేగసాపారాలు అందుకొని నేర్పుతున్నారు నా గౌడన్నలు. వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు 1000 రూపాయల కళ్ళు అమ్ముకొని బతికి వాళ్ళ పిల్లలు కాకుండా ఇంకా స్నేహితులను కూడా వాళ్ళు కాపాడుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళు మట్టి పారలు పట్టి మట్టి అంతా ఊడుస్తుంటే పానం మొత్తం తరకపోతుంది వాళ్ళని చూసేవారు. బతకడానికి బతుకు తెరువు కోసం ఏమైనా పరిశ్రమలు కానీ ఏమైనా వచ్చినాయి? ఇప్పటి వరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా లేదు. ముంపు గ్రామాలందరికీ
రేవంత్ రెడ్డికి వేడుకునేది ఏంటంటే ముంపు గ్రామాలలో ప్రతి విలేజ్లో ఉపాధి హామీ పనులు చూపించి వాళ్ళ బతుకులను ముందుకు నడిపించే దిశగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపించాలని, అలాగే ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మిడ్మానేర్ నిర్వాసిత గ్రామాల్లో ఒకటైన కొదురుపాకలో ఉన్నాం. ఈ కొదురుపాకకు ఒక ప్రత్యేకత ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారు ఊరు ఇది. వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కావచ్చు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళంతా చదువుకున్న స్కూల్ దగ్గర ఉన్నాం. ఆ స్కూలు ఇప్పుడు మళ్ళీ మిడ్మానేర్ ఎండిపోవడంతో బయటకు వచ్చేసింది. ఆ స్కూల్ ఆవరణ చూడవచ్చు, మనకు పూర్తిగా ఇంకా నీళ్ళల్లో ఉంది. ఒకప్పుడు దాదాపు వందలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకునే వాళ్ళు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సంతోష్తో పాటు కేసీఆర్కు సంబంధించిన కూతురు కవిత కూడా ఇక్కడే ఒక ఏడాది పాటు చదివిందని చెప్తూ ఉంటారు ఈ గ్రామస్తులు. ఇక్కడ చదువుకున్న వాళ్ళలో చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు. భారత మాజీ ప్రధాని పివి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రామలింగం ఇదే పాఠశాలలో చదివి ఆ స్థాయికి ఎదిగాడు. మరొక వ్యక్తి రాజలింగం అనే వ్యక్తి సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో డీన్గా పనిచేశాడు. అట్లా చాలా మంది గొప్ప వాళ్ళు ఈ పాఠశాలలో చదువుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ ఊరంతా చూస్తూ ఉంటే పూర్తిగా శ్మశానాన్ని తలపిస్తుంది. భూకంపం వచ్చి తర్వాత శిథిలాలుగా ఎట్లా అయితే ఊళ్ళు కనిపిస్తాయో అట్లాంటి దృశ్యాలు కొదురుపాకలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకప్పుడు జీవనం సాగించిన బాలకృష్ణ మనతో పాటు. ఎట్లా అనిపిస్తుంది బాలకృష్ణ మీ పాతింటిని చూస్తుంది? బాధ అనిపిస్తుంది సార్, మరి బాధ అనిపిస్తుంది ఇల్లుని చూస్తే. ఏముంది అనుబంధం? ఎవరెవరు ఉండేటోళ్ళు ఇలా? మేము ముగ్గురం అన్నదమ్ములం, మా బాపు మా అమ్మ అందరం ఉంటుంది. మాకు ఇక్కడ 6 ఎకరాల భూమి ఉన్నది. ఇంటి పక్క పొన్ననే 6 ఎకరాలు ఉండే. ఇది ఆదికత్తే దుఃఖం వస్తుంది మాకు. ఇక్కడే పుట్టినాను, ఇక్కడనే పుట్టినా, ఇదే ఇంట్లో పుట్టినా. ఏం చేసేటోళ్ళు ఇక్కడ నీకున్న జ్ఞాపకాలు చెప్పండి. వ్యవసాయం ఎట్లా ఆడుకుంటోళ్ళు? ఆడుకుంటాం. ఇదంతా మాదే పెరడి, లేస్తేనే చెన్ల కోదు మేము. ఇది మా బాయి, ఆడ రోజు కొత్తిమీర పాలకూర అడుగు మా కుండి. ఇది ఆదికత్తే మస్తు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇప్పుడు ఏమన్నా సార్ వ్యవసాయమే, కాకపోతే 20 కిలోమీటర్లు కూడా అవుతుంది. 20 కిలోమీటర్లు ఇల్లంతకుండా మండలి పోయి వ్యవసాయం చేసుడు అవుతుంది. మీ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళంతా గుర్తొస్తున్నారా? గుర్తొస్తారు కానీ ప్రేమలు లేవు, ఆప్యాయత లేదు. ఎవరు మందలిచ్చుడు లేడు. బాగా ఇట్లా చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవరు మందలిత్తలేరు. ప్రేమ లేదు. మున్పు ఇక్కడ ఉన్నంత ప్రేమలు లేవు. ఇక్కడ ఏమన్నా ఆపద పడితే అందరు ఆదుకుందరు, చూసుకుంటూ పోతున్నారు కానీ ఎవడు ఆదుకునేటోడు లేడు. ఎవరి బాధ వాళ్ళదే. ఇప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది. ప్రజెంట్ మనం మిడ్మానేర్ డ్యామ్ కట్ట మీద ఉన్నాం. ఇదే ప్రాజెక్టు మనకు దాదాపు 12 గ్రామాలు నిర్వాసితులైతే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. దీని కింద ఉన్న గ్రామాల ప్రజలంతా కూడా వాళ్ళు వేరే చోట్లకు వెళ్ళి నిర్వాసిత కాలనీలో జీవిస్తున్నారు. కానీ వాళ్ళ జీవనోపాధి, ఒకప్పుడు రైతులుగా బతికిన వీళ్ళంతా వాళ్ళ జీవనోపాధి కోల్పోయిన తర్వాత కూలీలుగా మారారు. వీళ్ళతో మాట్లాడిద్దాం. ఒకప్పుడు వీళ్ళందరూ ఏ ఊరు, ఎట్లా ఉన్నారు అనేది తెలుసుకుందాం. ఒకప్పుడు మీరు మిడ్మానేర్లో మీ సొంత భూములు ఉండే, మీకు అప్పుడు ఎట్లా బతికిరు, ఇప్పుడు ఎట్లా బతికి, ఎందుకు కూలి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాది సొంత ఊర్లో 4 ఎకరాల భూమి, 2 పసాలు వండిన దంగని నీళ్లు, పెద్దవాగు పార్కం. అట్లాంటిది మేము లేని ఊర్ల పొంటి కైకిలు పోకుండా ఈ కట్ట మీదకెళ్ళి జారుకుంటా ఈ పని చేస్తున్నాం. దయచేసి మా పరిస్థితులు అయితే ఏం మంచిగా లేవు. ఈ 13 ఊర్ల గ్రామాలది ఈ డ్యాము, ఆ కంటి నీరు మాదే నీళ్ళు అయిపోతుంది. ఒకప్పుడు మీరు భూమికి యజమానే, ఇప్పుడు మేము కూలోళ్ళం. ఓకే, నువ్వు చెప్పమ్మా, మీదే ఊరు? మాది కొదురుపాక. ఏం పని చేసి బతుకుతారమ్మా మరి? కూలి పని. ఆటోలోకి పోతే వచ్చేదాకా నమ్ముకుంటుందా? ఏం చేసుకొని బతుకమంటున్నావు? ఏం లేదు కదా. వ్యవసాయం ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, బతకనికి కష్టం ఉన్నది కదా. ఏందమ్మా, ఎందుకు కూలి ఎందుకు అయ్యారు మీరు? మేము సార్ ఏం లేక కూలి అయినాం. మాకు ఇప్పుడన్నా 5 లక్షలు వచ్చేటట్టు చెయ్యండి. మేము ఏడుకి ఏ ఊరికి పోయినా కూడా కార్రెక్కలే ఇరుగుతున్నాయి కానీ కైకిలు అయితే దొరుకుతలేదు. ఎంత వెళ్ళి బతికినామో అంత బీద వాళ్ళ అయినాం సార్. బాగా బతికిన రోజులు గుర్తొస్తే ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది, చావాలనిపిస్తుంది సార్. మాకు చచ్చిపోవాలి, ఈ బతికెందుకు, ఎంత మంచిగా బతికి ఇప్పుడు ఎందుకు ఉండాలి, ఉంటే బాగా మంచిగా అనిపిస్తలేదు సార్. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయమ్మా? నాకు ఎకరన్నర ఉండే. నాకు ఒక బిడ్డ, ఒక కొడుకు. అప్పుల బాధకు ఆశపడక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండ్ల పైసలు అత్త చూతా అవి అటే పోయినాయి. ఇప్పుడు భూమి లేదు, జాగ లేదు, పిలేట్ ఉంటే సుతా ఆ మిత్తిలకే పోయినాయి. ఇప్పుడు ఏది లేదు, అట్టి కూలి చేసుకొని బతుకుతున్నా. గత ప్రభుత్వం ఎట్లాగో తమను పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా తమను ఆదుకోవాలి. ఇక్కడ ఉన్న జ్ఞాపకాలను చూసి తమ గుండె పగిలిపోతుందన్న ఆవేదన కనిపిస్తుంది. చాలా మంది తమ ఇండ్లను, తమ పరిసరాలను, గతంలో పండించిన పంట పొలాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేయలేని పనిని ఈ ప్రభుత్వం చేసి వాళ్లకు తగిన న్యాయం చేస్తుందని ఆశిద్దాం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మిడ్మానేర్ నుంచి.